మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ ఎగ్జామ్స్ ప్రతిసారి రాయడం, క్యాన్సిల్ కావడం, పేపర్ లీక్ అని చెప్పేసి మూల్యాంకనంలో తప్పు అంటూ. ఇక్కడ ఎవరిది మిస్టేక్ ఉందండి? ఫస్ట్ ఇక్కడ సిస్టమ్ మిస్టేక్ జరుగుతుంది. దానికి ఎవరు కాస్ట్ బేర్ చేస్తున్నారు? ఇక్కడ అందరూ కూడా జీవితాలు కోల్పోతున్నారు. సో ఒక స్టేట్మెంట్ చేయడం అంత ఈజీ కాదు కదా. సో ఎవరైతే రాలేదో వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. కానీ ఎగ్జామ్స్ రాయండి. ఎన్నిసార్లు ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చినా ఒక్క పోస్ట్ కూడా ఎక్స్ట్రా ఇవ్వడం కుదరదు కదా. అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? సో ఇప్పుడు సిస్టంలో ఫాల్ట్ జరిగితే మేము 3 సార్లు 3 ప్రిలిమ్స్ రాసాము, ఒకసారి మెయిన్స్ రాసాము, అంతా అయిపోయింది అనుకునే స్టేజ్లో దాన్ని కూడా ఇప్పుడు సిస్టంలో ఫెయిల్యూర్స్ అని చెప్పి ఇదంతా అంటే మేము జెన్యూన్ క్యాండిడేట్స్ అండి. మేము కష్టపడ్డాము, చదివాము, తెచ్చుకున్నాము. సో దానికి మేమెందుకు శిక్ష అనుభవించాలి? మా పేరెంట్స్ ఎందుకు సఫర్ అవ్వాలి? సో దానికి తోడు ఏదన్నా న్యాయం జరిగేటట్టు చూడాలి. కానీ ఆ పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఎలిగేషన్స్ చేస్తూ అసలు ఎవరికి గౌరవం లేదన్నట్టు అందరూ కొనుక్కున్నారు అని, పెయిడ్ అని ఇలాంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. సో బాధ్యత అందరూ తీసుకోవాలి. రేపు మేము తెలంగాణ బ్యూరోక్రసీలో పార్ట్గా ఉన్నప్పుడు ప్రజల పట్ల కూడా, వాళ్ళ బాధల పట్ల కూడా మేము ఇలానే ఉంటే మీరు సహించలేదు కదా. సో మేము అలానే ఉన్నప్పుడు మీరు కూడా అలానే ఉండాలి, బాధ్యతగా ఉండండి. ఏ స్టేట్మెంట్ చేసినా రాని వాళ్ళు కూడా ఎందుకు ధైర్యం కోల్పోవాలి? నెక్స్ట్ అటెంప్ట్ మంచిగా ఇవ్వండి. అంతేగాని వచ్చిన వాళ్ళందరూ పెయిడ్ అని, ఇంత పెట్టుకున్నారు, మీరు మళ్ళీ ఎందుకు రాయడానికి భయపడుతున్నారు, ఈ స్టేట్మెంట్స్ కరెక్ట్ కాదు. కొన్ని ఎలిగేషన్స్ ముఖ్యంగా సో ఒకే సెంటర్లో అంతమందికి ఏ విధంగా అన్ని మార్కులు వస్తాయి అన్నటువంటి విధానం, రెండో అంశాల విషయానికి వచ్చిన తర్వాత కేవలం మహిళలకే సెంటర్ను ఎట్లా కేటాయిస్తారన్నటువంటి దానిపైన కూడా మాట్లాడండి. అండి ఇప్పుడు దానికి సంబంధించి మ్యాటర్ ఆల్రెడీ కోర్టులో ఉంది. కోర్టుకి సంబంధించి జడ్జ్మెంట్ వచ్చింది. సో టీజీపీఎస్సీ తరపున వాదనలు వాళ్ళు వినిపించారు. సో జడ్జ్మెంట్ అనేది ఎవరికి ఎలా అనిపించింది అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇంటర్ప్రిటేషన్ జడ్జ్కి ఎలా అర్థమైందో ఆయన జడ్జ్మెంట్ అలా ఇచ్చారు. సో దాని గురించి టీజీపీఎస్సీ ఫైట్ చేస్తుంది, మా సైడ్ నుంచి మేము ఫైట్ చేస్తాము. అంతేగాని ఇప్పుడు ఎలిగేషన్స్ చేయడం అనేది 100 ఎలిగేషన్స్ నేను చేస్తానండి. ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేయలేదు అంటాను, లేకపోతే ఈ గవర్నమెంట్ ఏం చేయలేదు అంటాను, అలా అంటాం కాదు కదా. సో మనకంటూ ఒక బేసిస్ ఉండాలి. సో ఏదైనా ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఒక కాలేజ్, ఒక సెంటర్ ఒకటి ఇచ్చారు అంటే ఆ కాలేజ్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు. అది ఉమెన్స్ కాలేజ్ అన్నప్పుడు ఉమెన్స్కే ఇస్తారు డెఫినెట్లీ. అక్కడ ఉమెన్స్కి అన్నప్పుడు మెన్స్కి టాయిలెట్స్ ఉండవు. దాని గురించి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ థింగ్స్ కూడా, అది నోటిఫికేషన్లో లేదు కదండి, ఇవ్వకూడదని లేదు కదా. అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం ఏమైనా చేయొచ్చు. సో ప్రిలిమ్స్కి డిస్ట్రిక్ట్స్లో కూడా ఎగ్జామ్ పెట్టారండి. మరి మెయిన్స్ వచ్చేసరికి ఓన్లీ హైదరాబాద్లో ఎందుకు పెట్టారు? ఇదెందుకు క్వశ్చన్ చేయట్లేదు? సో అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం కమిషన్ అన్నాక తన కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి కొన్ని నిర్ణయాలు వాళ్ళు తీసుకోవచ్చు. ఆ నిర్ణయాలు గౌరవించాలి. 112. నేను ఓయూలో గోల్డ్ మెడలిస్ట్ అండి. సో నేను యూపీఎస్సీ రాశాను, ఐఎఫ్ఓఎస్ రాశాను, 3 సార్లు రాశానండి. 3 సార్లు క్వాలిఫై అయ్యాను మెయిన్స్. సో అన్నీ అయినాయి. సో ఇక్కడ మెరిట్ స్టూడెంట్స్, జెన్యూన్ స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. సో ఒక స్టేట్మెంట్ చేసి వాళ్ళకున్న దాన్ని తగ్గించకండి.